2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. బిజినెస్ ఐడియాకి సంబంధించి చాలామంది రకరకాల క్వశ్చన్స్ తోటి అడుగుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం జనరల్గా వేస్టేజ్ ఎక్కువ చూస్తూ ఉంటాం సార్. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తానండి, బిస్కెట్ ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్స్ అవి అటువంటివి మనం తీసుకుంటూ ఉంటాం. ఎస్ అండి. అది ఒక్కసారి ఇదైపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము. దాన్ని యూజ్ చేసి, అటువంటి వాటిని యూజ్ చేసి ఏదైనా బిజినెస్ చేయొచ్చు అని చెప్పేసి కొంతమంది అడగడం జరిగింది. ఒకవేళ బిజినెస్ చేస్తే ఆ ఐడియా ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, దానికి కావాల్సిన ప్రొసీజర్ ఏంటి, అంటే ఏమేమి కావాలి, రిక్వైర్మెంట్ ఏముంటాయి, అండ్ ఆన్ అన్ యావరేజ్ చూసుకున్నా కూడా ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈ వీడియోలో ఏం చెప్తారు? నైస్ సార్. మీరు అడిగినట్టు ఈ అల్యూమినియం ర్యాపర్స్, మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా అల్యూమినియంతోనే ప్రాసెస్ చేసి వరల్డ్ వైడ్గా ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు. ఎందుకంటే దట్ వాస్ ద బెస్ట్ మెటీరియల్ ఒక ఐటమ్ని ప్రిజర్వ్ చేయడానికి అల్యూమినియం ర్యాపర్స్. అయితే మీరు అన్నట్టు లేస్ చిప్స్ అని, బిస్కెట్ ప్యాకెట్స్ అని, చాలా ఒక దాంట్లో కాదు, ఆల్మోస్ట్ మోర్ దెన్ 1000 ఫుడ్ ప్రొడక్ట్స్కి అల్యూమినియం ర్యాపర్ ఒకటే సొల్యూషన్. సో ఈ అల్యూమినియం ర్యాపర్స్ని రీసైక్లింగ్ చేసి మనం డిఫరెంట్ బిజినెస్ ఐడియాస్ని డిజైన్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్గా, షార్ట్గా ఒక ఐడియాని మాట్లాడదాం. షూర్. ఈ అల్యూమినియం ర్యాపర్స్ ఉంటాయి కదా, వీటిని బేసిక్గా ప్రాసెస్ చేసి, క్లీన్ చేసి, చిన్న చిన్న థ్రెడ్స్ కింద కట్ చేసి, మనకి చూసారా పాత రోజుల్లో చడకా తిప్పుతారు, నూలు వడికే సిస్టమ్, ఆ సిస్టంలో తయారు చేసి దీని నుంచి ఒక థ్రెడ్ తయారు చేస్తారు సార్. ఈ థ్రెడ్ తయారు చేసి హ్యాండ్ బ్యాగ్స్, వ్యాలెట్స్, స్కూల్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్, జీన్స్, టీషర్ట్స్, జాకెట్స్, బ్లేజర్స్, ఇలాంటివన్నీ తయారు చేస్తున్న కంపెనీలు ఇండియాలోనే చాలా ఉన్నాయి. బట్ హై లెవెల్ ఇండస్ట్రీస్ కాదు, ఇదంతా జస్ట్ హ్యాండ్ మేడ్ వర్క్. పెద్ద ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కానీ రీసైక్లింగ్ అంత పెద్దది అవసరం లేదు. అని సింపుల్గా ఒక 2-3 కలిసి చాలా సింపుల్గా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మెషినరీ కూడా పెద్దగా ఏం అవసరం ఉండదు, చాలా చిన్నది. అయితే మనం ఇనీషియల్గా ఆలోచించుకోవాల్సింది ఏ టైప్ ఆఫ్ ఎండ్ ప్రోడక్ట్ మనం డిజైన్ చేస్తున్నాం, ఓకే, ఎంతమంది మనుషులు అవసరం. సపోజ్ ఒక విలేజ్ ఉంది అనుకోండి, విలేజ్లో ఒక 3-4 కలిసి చాలా సింపుల్గా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. లేదా సిటీలో ఎవరైనా ఉమెన్ ఉన్నారు, ఖాళీగా ఉన్నారు, కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నారు, అపార్ట్మెంట్ కింద కూర్చొని 4 స్టార్ట్ చేసుకోవచ్చు ఈ బిజినెస్. చాలా సింపుల్. బట్ ఓన్లీ థింగ్, ఆ రీసైక్లింగ్ ప్రాసెస్ తర్వాత వచ్చే బై ప్రొడక్ట్ ఏదైతే ఉందో, హ్యాండ్ బ్యాగ్స్ అవనివ్వండి, జాకెట్స్ అవనివ్వండి, డ్రెస్సులు అవనివ్వండి, క్లాత్స్, వ్యాలెట్స్ ఎలా సేల్ చేసుకోగలుగుతారు అన్న కాన్సెప్ట్ మనం. ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ చేయడానికి మెషిన్స్ అంటే ఎక్విప్మెంట్స్, పెద్ద మెషినరీ ఏమీ అవసరం లేదు సార్, చాలా చిన్న మెషినరీ, మన హై లెవెల్ మెషినరీ ఏమీ అవసరం లేదు. ఇది మోస్ట్లీ హ్యాండ్ మేడ్ ప్రాసెస్, చాలా సింపుల్గా అయిపోతుంది. హై ఎండ్ మెషినరీ కూడా ఏమీ అవసరం లేదు దీనికి. సో అందుకే అంటున్నా, ఎవరైనా సరే, 2-3 అయినా సరే ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఏ లొకేషన్స్లో వర్కౌట్ అవుతుంది, ఇందాక మనం చెప్పినట్టు అన్ని Tier 1, Tier 2, Tier 3 సిటీస్, విలేజెస్లో ఉండే ఎవరైనా సరే ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మెన్, ఉమెన్, స్టూడెంట్స్ ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు. బడ్జెట్ నాకు తెలిసి మహా అయితే 5,000, 10,000, అంతకన్నా అవసరం అవ్వదు. 5,000, 10,000 బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. 4, దీని నుంచి నెంబర్ ఆఫ్ బై ప్రొడక్ట్స్ డెవలప్ చేసుకోవచ్చు. అయితే ఆన్ హోల్ అండ్ సోల్ దీన్ని ప్రమోట్ చేసే విధానం, సేల్స్ చేసే విధానమే ఏ బిజినెస్కైనా ఛాలెంజ్. సో మీరు లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ ఏమైనా తీసుకుంటున్నారా, ఎమ్మెల్యే, ఎంపీ సపోర్ట్ తీసుకుంటున్నారా, వాళ్ళ అష్యూరెన్స్ ఏమైనా మనం సేల్స్ చేయగలుగుతున్నామా, లేదు స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి, ఒక స్కూల్ నుంచి ఆర్డర్ తీసుకోండి, మా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ ఇది, వేస్ట్ నుంచి రీసైకిల్ చేస్తాం, ఈ ఇయర్ మీరు వాడే స్కూల్ బ్యాగ్స్ అన్నీ కూడా మా బ్రాండ్ నుంచి తీసుకోండి, మీ లోగో వేసి పంపిస్తాం. కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి, ఇన్ని సోకాల్డ్ ఐటీ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళ నుంచి ఈ 2 గిఫ్ట్స్ కింద మా ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ని మీ బ్యాగ్స్ కింద గిఫ్ట్ ఇవ్వండి మీ ఎంప్లాయీస్ అందరికీ. డీల్ ఎలా చేస్తాం అనేది మీ చేతుల్లో ఆధారపడి ఉంది. ఆ సేల్స్ కనుక మీరు రైట్ స్ట్రాటజీ ఉపయోగించి సోషల్ మీడియాలో గట్టిగా ప్రమోట్ చేసుకుంటే ఈ బిజినెస్ని చాలా సులభంగా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. వెరీ ఈజీ ప్రాసెస్, దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 2-3 రోజుల్లో వేస్ట్గా ఉన్న ఐటెంని ఒక బై ప్రోడక్ట్ కింద తయారు చేసేవచ్చు 2-3 రోజుల్లో. ఎలా సార్, అంటే ఇనీషియల్గా పెట్టుబడి ఎంత ఉండొచ్చు అంటారా? ఇనీషియల్గా ఒక 5,000 to 10,000 లేదా 10,000 to 20,000 మినిమం. 20,000 బడ్జెట్లో ఒక 2 లేదా 3 ఎంప్లాయీస్ ఉంటే కనుక ఈ బిజినెస్ ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఈజీగా ఒక 1,00,000, 1,50,000 రూపీస్ సేల్స్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఒక బ్యాగ్ డిజైన్ చేశారు, బ్యాగ్ కాస్ట్ ఒక 500 రూపీస్ అనుకుందాం. ఎవ్రీ మంత్ ఒక 100 బ్యాగ్స్ చేశారనుకోండి, ఒక 50,000 రూపీస్ అమౌంట్ జనరేట్ అవుతుంది. లేదు 100 బ్యాగ్స్ చేస్తే 1,00,000 రూపాయ అమౌంట్ జనరేట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ దట్. మీరు చేసే పనిని బట్టి, పెంచే విధానాన్ని బట్టి మీ సేల్స్ అనేవి పెరుగుతాయి. ఓకే. ఎలా సార్, అంటే
ఎర్నింగ్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారండి? ఎర్నింగ్స్ ఒక 1 lakh నుంచి 2 lakhs రూపీస్ ఎవ్రీ మంత్ సంపాదించుకోవచ్చు సార్. ఆఫ్టర్ ఆల్ ఎక్స్పెన్సెస్ కనీసం 30% మార్జిన్ ఉంటుంది. సో మినిమం 60,000 to 70,000 ఎవ్రీ మంత్ దీని మీద సేఫ్ మోడ్లో డబ్బులు సంపాదించి పెట్టుకోవచ్చు. ఐడియా చాలా బాగుంది సార్. సో ఎవరైనా సరే హెల్ప్ కోసం అని చెప్పేసి మీ దాకా వచ్చి ఏదైనా ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఎవరైనా బిజినెస్ ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక అసలు ఆ బిజినెస్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఉండే రిఫరెన్స్లు ఏంటి, అంటే ఆల్రెడీ బిజినెస్ ఎవరైనా చేస్తున్నారా, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఏంటి, లేదు సేల్స్ మార్కెట్ చేసుకోవడానికి మార్కెట్లో కావాల్సిన సపోర్ట్ ఏంటి, సోషల్ మీడియా ప్రమోషన్స్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ ఏంటి, ఈ ఏ రిసోర్సెస్ కాకుండా వేరే రకంగా మనం ఏమైనా బిజినెస్ చేసుకోవచ్చా, ఇవన్నీ ఉపయోగించడానికి కొన్ని సేల్స్ స్ట్రాటజీస్ ఉపయోగించడం జరుగుతుంది. సో ఎవరైనా సపోర్ట్ కావాల్సిన వాళ్ళు ఈ పద్ధతి ద్వారా మనల్ని అప్రోచ్ అయితే మనకు కావాల్సిన సపోర్ట్ గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.